రాంచీ వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా ఆఖరి ఓవర్లో విజయం సాధించింది. భారత్ భారీ స్కోర్ చేసిన సౌత్ ఆఫ్రికా కూడా ధీటుగా ఆడడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆఖరి ఓవర్ వరకు జరిగిన ఈ పోరులో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్, రోహిత్ సాహసాలతో టీమిండియా 1-0తో వన్డే సిరీస్లో లీడింగ్లో నిలిచింది. మ్యాచ్ భారత్ చేతితో చేదారిపోతుందని అనుకున్న సమయంలో కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్లో మ్యాచ్ టర్న్ అయింది. ఆ ఒక్క ఓవరే భారత్ను గెలిపించింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రాన్ రికెల్టన్, ఫస్ట్ డౌన్ బ్యాటర్ కి క్వింటన్ డికాక్ పరుగులేమీ చేయకుండానే వికెట్లు కోల్పోయారు. కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్ కే పెవిలియన్ బాట పట్టడంతో సౌత్ ఆఫ్రికా 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక సఫారీలు తక్కువ పరుగులకే ఆల్అౌట్ అవుతారని అందరూ భావించారు. టోనీ డి జోర్టీ బ్రోడ్ కి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆ తర్వాత యువ ఆటగాడు డివాల్డ్ బ్రెవిస్ కూడా బ్రిట్కీతో హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో ఆడాడు. ఈ ఇద్దరు అవుట్ అవ్వడంతో 130 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక అందరూ టైలెండర్లు ఉండడంతో మహా అయితే మరో 100 పరుగులు చేస్తుందని భారత్ భావించింది. సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ మార్కో యాన్సన్ తన బ్యాట్తో భారత బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. వరుస సిక్సర్లతో భారత్కు తలనొప్పిగా మారాడు. 39 బంతుల్లో ఏకంగా 8 ఫోర్లు 3 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. యాన్సన్ ఇంకొంచెం సేపు క్రీజులో ఉండుంటే టీమిండియా ఆశలు వదులుకునేది. సరిగ్గా అదే సమయంలో కుల్దీప్ యాదవ్ యాన్సన్తో పాటు సెటిల్ బ్యాటర్ బ్రిట్కీ వికెట్ను ఒకే ఓవర్లో తీసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. సఫారీ ఇన్నింగ్స్ 34వ ఓవర్లో కుల్దీప్ వేసిన తొలి బంతిని యాన్సన్ భారీ సిక్సర్గా మలిచే ప్రయత్నం చేశాడు. కానీ అది బౌండరీ లోపలే గాల్లోకి లేవడంతో క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. మూడో బంతికి సెటిల్ బ్యాటర్ బ్రిట్కీ కూడా స్ట్రైట్ సిక్సర్ కొట్టే ప్రయత్నం చేసి బౌండరీ వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకే ఓవర్లో ఇద్దరు అవుట్ అవడంతో టీమిండియా తిరిగి మ్యాచ్లోకి వచ్చింది. ఈ ఇద్దరు అవుట్ అయిన తర్వాత ఆల్రౌండర్ కార్బిన్ బాష్ కూడా చాలానే ప్రయత్నించాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 17 పరుగులు అవసరం అనుకున్న సమయంలో క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో సౌత్ ఆఫ్రికా 332 పరుగులకు ఆల్అౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా హర్షిత్ రాణాకి 3 వికెట్లు దక్కాయి.